డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయటం జరిగింది. మీరందరూ ఈ క్వశ్చన్ పేపర్ చాలా బాగా రాశారనుకుంటాను. అయితే ఈ పేపర్కి సంబంధించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకోసం ఈరోజు ఇప్పుడు పొందుపరుస్తున్నాను. అయితే ఈ క్వశ్చన్ పేపర్లో హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ కొద్దిగా ఈజీ టు మోడరేట్ డిఫికల్టీ లెవెల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే పాలిటీ మరియు ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ బాగా లెంగ్దీగా వచ్చాయి, అలానే కొద్దిగా టఫ్గా కూడా ఉండటం జరిగింది. అలానే జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ చూసుకుంటే అది ఒక మోడరేట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో ఉండి ఒక అప్లికేషన్ ఓరియంటెడ్తో ఉండటం జరిగింది. మీకు ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కొన్ని క్వశ్చన్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రశ్న చూడండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రశ్న, ఇది ఎకానమీలో వచ్చిన ప్రశ్న. ఓకే, ఇందులో మీరు చూస్తే 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో నుంచి సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో అన్నారు. ఇది చాలా లెంగ్దీ క్వశ్చన్ అనమాట. అంటే మీకు ఎకానమీలో చూసుకుంటే చాలా 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 లెంగ్దీ క్వశ్చన్ అడిగారు. ఇంత పెద్ద క్వశ్చన్ అడగటము సివిల్ సర్వీసెస్లో కూడా ఎప్పుడు జరగలేదు. కానీ ఈసారి మన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో చాలా టఫ్గా, చాలా లెంగ్దీగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయటం అన్నది ఒక ముఖ్యమైన అంశంగా గుర్తించవచ్చు. అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించి కూడా ప్రశ్న ఈ విధంగానే అడగటం జరిగింది. లెంగ్దీగా, అంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చి అందులో నుంచి మీరు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమిటి అనేది గుర్తించడం అన్నది ఇది చాలా పెద్ద క్వశ్చన్. సివిల్ సర్వీసెస్లో కూడా 2 స్టేట్మెంట్స్ కానీ 3 స్టేట్మెంట్స్ కానీ ఎప్పుడో ఒకసారి 4వ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈసారి మన ఏపీపీఎస్సి గ్రూప్ 1లో ఎక్కువ ప్రశ్నలు ఈ 4 స్టేట్మెంట్స్ ఆధారితంగా ఇవ్వటం జరిగింది. మీరు ఇందులో చూసుకుంటే టూరిజం సంబంధించి కూడా చూడండి, 4 స్టేట్మెంట్స్తో క్వశ్చన్ అడగటం జరిగింది. అలానే ఇంటరిమ్ యూనియన్ బడ్జెట్కి సంబంధించి కూడా మీరు చూస్తే ఇందులో చూడండి మరి 5 స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా క్వశ్చన్ పేపర్ని కొద్దిగా లెంగ్దీగా చేయటము, అలానే కొద్దిగా టఫ్గా చేయటం అన్నది ఈసారి ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలా అని చెప్పి అన్ని ప్రశ్నలు అంత లెంగ్దీ ప్రశ్నలు కాకుండా కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు కూడా అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, జాగ్రఫీలో చూస్తే ఈ క్వశ్చన్ చాలా డైరెక్ట్ క్వశ్చన్. ఇది మనము ఎన్సీఆర్టీ బుక్స్లోంచి డైరెక్ట్గా కనిపిస్తుంది. అలానే ఈ కింద ప్రశ్న చూస్తే మనం మళ్ళీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి హై లెవెల్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ యూటిలైజేషన్ ఏ స్టేట్స్లో జరుగుతుందన్నది. ఇవి పెద్ద కష్టమైనవి కాదు ప్రశ్నలు, ఇవి కొంత ఈజీ ప్రశ్నలే. ఇంకొకటి 1 లైనర్ స్టేట్మెంట్ సంబంధించి కూడా క్వశ్చన్ అడగటం జరిగింది జాగ్రఫీలో. పాలిటీకి సంబంధించిన ప్రశ్న చూసినట్టయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మీద అడగటం జరిగింది. దీని మీద కూడా 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ 4 స్టేట్మెంట్స్లోనూ కరెక్ట్ ఆన్సర్ ఏది అన్నది ఐడెంటిఫై చేయమని అడగటము, అది కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో అడగటం జరిగింది. ఇది అంత ఈజీ క్వశ్చన్ అయితే కాదు, అన్లెస్ మనకి ఆ క్రోనలాజికల్ టైమ్ లైన్స్లో తెలిస్తే తప్ప. పాలిటీలో మరో ప్రశ్న చూసుకుంటే ఈక్వాలిటీకి సంబంధించిన ప్రశ్న అడగటం జరిగింది. ఈ ప్రశ్న మొత్తం 4 స్టేట్మెంట్స్, ఒక్కొక్క స్టేట్మెంట్ కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. మళ్ళా ఈ స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అని అడగటం జరిగింది. ఇది నిజం చెప్పాలి అంటే పాలిటీలో ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలు అడగటము నాకు తెలిసి ఇదే మొదటిసారి. చివరిగా చెప్పదలుచుకుంది ఏమిటంటే, ఈసారి ప్రశ్నాపత్రాలు చూసినప్పుడు ఖచ్చితంగా ఆల్మోస్ట్ సివిల్ సర్వీసెస్ లెవెల్లో గ్రూప్ 1 ప్రశ్నాపత్రం ఇవ్వటం జరిగింది. ఆ ప్రశ్నలు ఫ్రేమ్ చేసే విధానం కూడా సివిల్ సర్వీసెస్ అనుగుణంగా వీలైతే అంతకన్నా బాగా ఇద్దాము అన్న ఉద్దేశంతో చేయటం జరిగింది. అందుకోసము అభ్యర్థులకి చెప్పేది ఏమిటంటే,
ప్రిలిమ్స్ మీరు ఎట్లన్నా క్వాలిఫై అవ్వచ్చు. కానీ మెయిన్స్‌కి సంబంధించి మీ ప్రిపరేషన్ అన్నది చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ లెవెల్‌లో క్వెషన్స్ అడగటమే కాకుండా వాటి ఇవాల్యుయేషన్ కూడా ఆ లెవెల్‌లోనే జరుగుతుంది అన్నది నా భావన. ఆల్ ది బెస్ట్.